నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఈ కార్ రేస్ విచారణ జరిగింది. నిజంగా అసలు కేటీఆర్ విచారణ జరిగిందా, లేకపోతే నిజంగా రేవంత్ రెడ్డిని విచారణకు పంపించారనే విధంగా ఒక క్వశ్చన్ మార్కు రేజ్ అయినట్టుగా ప్రజలకు ఒక సంకేతాన్ని పంపించే విధంగా కేటీఆర్ వాక్యాలు ఉన్నాయి. నిజంగా కేటీఆర్ ఏం మాట్లాడింది, ఉల్టా ఆ రేవంత్ రెడ్డి తప్పు చేసిందనే విధంగా, అంటే మేము ఏం చేయలేదు, మాకేం తెలియదు, మేము శుద్ధపూసలం, నిజంగా మేము అసలు మాకు సంబంధమే లేదు, మేము అవినీతి అంటే ఏందో తెలియదు, అవినీతి అంటే ఎట్లుంటుందో కూడా మేము చూడలే ఇంతవరకు అనే విధంగా ఆయన కేటీఆర్ మాట్లాడకొచ్చిండు. నిజంగా దానిలోని కొన్ని వాక్యాలు నిన్న ప్రేక్షకుల కోసం, అలాగే వీళ్ళు ఉన్నారు కదా మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కార్యకర్తలు జెండాలు జిందాబాదులు కొట్టే జిందాబాదులు కొట్టేది. ఒక్కసారి ఈ ప్రజలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ జిందాబాదులు కొట్టే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏంటంటే ఈ కార్ రేస్ విషయంలో 50 కోట్ల రూపాయలు మంత్రివర్గ ఆమోదం లేకుండా 50 కోట్ల రూపాయలు కంపెనీకి అప్పచెప్పిండని ఈ కేటీఆర్ అన్నాడు. నిజంగా అప్పచెప్పేటప్పుడు కార్యకర్తలకు ఎవరికైనా చెప్పిండా, లేకపోతే అవినీతి చేస్తున్నా అని చెప్పిండా? ఇప్పుడు కాళేశ్వరం ఏం చేయలే, ఈ కార్ రేస్ మేము చేయలే అనే విధంగా వీళ్ళు మాట్లాడుకొస్తున్నారు కదా. మరి కార్యకర్తల సంగతి, కార్యకర్తలు గరీబోడు లెక్కనే ఉన్నాడు. ఇప్పటికి కూడా ఏం చేయలే. నిజంగా ఉల్టా అసలు రేవంత్ రెడ్డినే మామూలు తిట్టుడు కాదు అది. అది చూస్తే నేనే షాక్ అయిపోయినా. నిజంగా తప్పు ఏం చేయలే కావచ్చు అనిపించింది నాకు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ చాతగాని ప్రభుత్వం లెక్క అనిపిస్తూ ఉన్నది నాకు. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే వీళ్ళని పట్టుకోవడంలో విఫలమవుతున్నట్టు అనిపిస్తూ ఉన్నది. ఉల్టా వీళ్ళను కేసులు వీళ్ళవిన అవుతా ఉంటే వీళ్ళు ఉల్టా వీళ్ళని దొబ్బుతూ ఉన్నారు. అసలు నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోపో అన్నట్టు, మేము అవినీతి చేయలేదన్నట్టుగా చెప్తా ఉన్నాడు. ఒకసారి పూర్తిగా వీడియో చూసే ప్రయత్నం చేద్దాం, మనం వీలైనంత వరకు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోను చివరిదాకా చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. అలాగే కేటీఆర్ మాట్లాడిన మాటలపైన మీ అభిప్రాయం ఏందనేది ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. కేటీఆర్ ఒకసారి వాక్యాలు వినే ప్రయత్నం చేద్దాం. విధానపరమైన నిర్ణయం తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. ఒక్క రూపాయి కాదు కదా, ఒక పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారట. విధానపరమైన నిర్ణయాలు అంటే ఈయన మంత్రివర్గ ఆమోదం లేకుండా 50 కోట్ల రూపాయలు విధానపరమైన నిర్ణయం ఎట్లయితుంది? విధానపరమైన నిర్ణయం అంటే మంత్రివర్గ ఆమోదం తెలిపి, అంటే మంత్రులకు తెలియకుండానే నువ్వు పైసలు వాడుకుంటావా? పైసలు కంపెనీకి ఎట్లా ఇస్తావు? నీ సొంత పైసలు ఏమన్నవి? పోయింది అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులు అడిగినాం, సమాధానం లేదు. ఇక చూడు, ఉల్టా ఈయననే వాళ్ళని అడిగినట్టు అవినీతి నిరోధక శాఖను క్వశ్చన్ వేసినట్టు వీళ్ళే. ఇప్పుడు ఎవరు కానీ ఉల్టా క్వశ్చన్లు వేస్తారు. అసలు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ ఏం జరిగిందో చెప్పలేదు, కానీ వీళ్ళైతే ఉల్టా క్వశ్చన్ వేసినట్టుగా కనబడతా ఉన్నది. వాళ్ళనే ఎవరైతే వీళ్ళని విచారణ చేస్తారో వాళ్ళనే క్వశ్చన్ వేసినట్టుగా కనబడతా ఉన్నది. మరి ఎవరి లోపం ఇక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నదా, లేకపోతే వీళ్ళని విచారణ చేసే అధికారులు ఫెయిల్ అవుతున్నారా? అసలు ఏం కమిషన్లు ఫెయిల్ అవుతున్నాయా? ఏం కథ? లక్షల కోట్ల అవినీతి జరిగింది. కేసీఆర్ లక్షల కోట్ల అవినీతి చేసిండు, కేటీఆర్ లక్షల కోట్ల అవినీతి జరిగింది, కల్వకుంట్ల కుటుంబం మొత్తం లక్షల కోట్ల అవినీతి జరిగింది. నిజంగా ఈ ఆర్థిక మాంద్యానికి కారణం, ఆర్థిక ఇబ్బందులకు కారణం కేసీఆర్ కుటుంబమే అని చాలా అనుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు అనుకున్నది ఏంది? ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం కదా, పంచడానికి డబ్బులు లేవు, నా జేబులలో డబ్బులే లేవు, పైసలు లేవు అన్న విధంగా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు కదా. మరి వీళ్ళని పట్టుకోవడంలో ఎందుకు విఫలం అవుతుంది రేవంత్ రెడ్డి? అది చెప్పాలి ముందుగా. ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు, ఎడమ చేపులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు అని చెప్పి పనికి మాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప. చిట్టినాయుడు అంటే వాళ్ళు చిట్టినాయుడు రాసిస్తే విచారణ చేసిందట వీళ్ళను అధికారులు. చిట్టినాయుడు అంటే రేవంత్ రెడ్డిని చిట్టినాయుడు అని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఉల్టా ఎవరు ఫైర్ అవుతూ ఉన్నారు ఇక్కడ? ఎవరు అవమానానికి గురవుతూ ఉన్నారు? ఎవరు బాధలో ఉన్నారు? ఎవరు సంతోషంగా ఉన్నారు? క్లియర్గా అర్థమవుతుందా మీకు? వీళ్ళు ఎందుకంటే ఈ స్థానిక ఎన్నికల స్టంట్ల కోసం నిజంగా మేమేం తప్పు చేయాలనే విధంగా కార్యకర్తల్లో జోష్ నింపేందుకు ఈ మాటలు మాట్లాడుతున్నాం. కానీ తప్పు చేసినామని వీళ్ళ అంతరాత్మకు తెలిసే ఏమి లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్ట పీస్ కేసు. ఈయన ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి. ఈ లొట్ట పీస్ కేసు అనేందుకే తీన్మార్ మల్లన్న పైన ఒక కేసు పెట్టారు. మరి ఇప్పుడు కేటీఆర్ పైన పెడతారా? గతంలో తీన్మార్ మల్లన్న పైన లొట్ట పీస్ అన్నందుకే లొట్ట పీస్ కేసు పెట్టారు. ఒకటి లొట్ట పీస్ కేసు అంటామని కేసు పెట్టారు కదా. చట్టాలను గౌరవించకుండా ఇట్లా అగౌరవంగా మాట్లాడుతూ ఈయన మాట్లాడచ్చా? మరి ఈయన పైన ఏ కేసులు ఉండయా? ఈ దొరగారి పైన ఏ కేసులు ఉండయా? ఏది కాదు, వీళ్ళతో ఏం చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ దద్దమ్మ రాజకీయ కేసీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు. అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు.
ఒక విషయం ఏంటంటే హరీష్ రావును పిలిచినప్పుడు ఆ హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టిండు. మరి కేసీఆర్ను పిలిచినప్పుడు అసలు కేసీఆర్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలే? నిజంగా గీలకేం సమాధానం ఇచ్చారని చెప్పిండా, లేకపోతే నిజంగానే కేసీఆర్ దొరికిపోయినట్ట? దీని సందేహం దానిలో అంతర్యం ఏంటిది? కేసీఆర్ నిజంగానే దొరికిపోయిందా? ఏంది అసలు ఈ కథ ఏంది? ఆయనకున్నదంతా ఒకటే షోకు. ఇప్పుడు నేను నెల రోజులు జైల్లో ఉన్నా లుచ్చా పని చేసి వీళ్ళని కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు. అబ్బా, రేవంత్ రెడ్డి నిజంగా నెల రోజులు జైల్లో ఉండు కాదు, ఉంచిర్రు కావాలని. రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టిండు. మరి నిజంగా రేవంత్ రెడ్డికి ఆ కసి ఉంటే, ఆ దమ్ము ధైర్యం ఉంటే వీళ్ళని కూడా పెట్టాలి. నిజంగానే లక్షల కోట్ల అవినీతి చేశారని అనేకమంటే ఆరోపణలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కేసులు పెట్టారు. అంటే అధికారం అనుభవించక ముందే కేసులు పెట్టి లోపల వేసిర్రు. మరి వీళ్ళు అధికారం అనుభవించారు, దాదాపుగా లక్షల కోట్ల అప్పు చేసిరని చెప్తా ఉన్న నేపథ్యం కాంగ్రెస్ పార్టీ అనేకమంటే ఆరోపణలు చేసి వీళ్ళ మీద. అంటే కాంగ్రెస్ పార్టీ పట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయినట్టే. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఇష్టమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దద్దమ్మ ప్రభుత్వం అని, హామీలు ఏది ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన ప్రభుత్వం అని ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇది రేవంత్ రెడ్డి చూస్తే మరి ఎట్లా ఉంటుంది పాసిబుల్? ఎట్లా అయితే అదొకటే ఆయన షోకు, ఆయనకున్న పైశాచికానందం అదొకటే. సాడిస్టులు ఉంటారు చూడు కొంతమంది, నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు, నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదామన్నది ఆయన షోకు. అందుకే నేను అలా అధికారులకు కూడా చెప్పిన, మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు, ఇప్పటికే దెబ్బన వస్తే పెడితే పెట్టుకోరు పోయి ఏముంది, మీరు పంపితే కూడా 15 రోజులు పోయేస్తా, ఏమున్నది మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పిన. ఇప్పుడు రైట్, ఓవెవర్గా ఏది చూసినప్పటికీ సరే రేవంత్ రెడ్డి కక్షపూరితమైన కేసులు పెడుతుండా? ఒకవేళ నిజంగానే కక్షపూరితమైన కేసులు పెడితే రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబాన్ని నిజంగా గతంలో ఈ పాలకులు ఇది ఎవరైతున్నారో వీళ్ళు ఇప్పుడు ఈ మాట్లాడే మాటలు ఎవరైతే మాట్లాడుతున్నారో, సరే బీసీ ఉద్యమం తెలంగాణలో బలపడుతున్న నేపథ్యంలో ఈ మైండ్ గేమ్ చేసే ఈ కార్యకర్తలు మైండ్ గేమ్ అంటే ఈ కార్యకర్తలు నిజంగా ఒక వైపు పోకుండా, బీసీ ప్రజలు, ఎస్సీ మైనార్టీ ప్రజలు, బహుజనులు నిజంగా ఒక వైపు పోకుండా డైవర్ట్ చేసే కార్యక్రమంలో వీళ్ళు బిజీ అయిపోయారు. ఈ కేసులతోని వచ్చేది ప్రజలకు, తెలంగాణ ప్రజలకు వచ్చేది ఏముండదు, ఒరిగేది ఏముండదు. అలాగే నిజంగా రేవంత్ రెడ్డికి దమ్ము ధైర్యం ఉంటే నిజంగా వీళ్ళు చేసిన తప్పులని, అవినీతి బయటకు తీయాలి. వీళ్ళు అవినీతి సొమ్మంతా, వీళ్ళు చేసిన అక్రమాలు, అవినీతి సొమ్మంతా బయటకు గక్కించి తెలంగాణ ప్రజలకు ఆ సొమ్మును పంచాలి. పంచాలన్నా? దయచేసి మిత్రులారా, వీళ్ళు నిజంగానే అవినీతి చేస్తే రేవంత్ రెడ్డి వీళ్ళను ఎందుకు చూస్తూ ఉన్నాడు, ఎందుకు జైల్లో పెట్టకుండా చూస్తూ ఉన్నాడు, విచారణల పేరుతో కాలయాపన ఎందుకు జరుగుతూ ఉన్నది ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. అంటే నిజంగా వీళ్ళిద్దరు ఒకటేనా? ఇప్పుడు తెలంగాణలో బీసీ ఉద్యమం బలపడితే బహుజనులందరూ ఒక్కటైతే నిజంగా వీళ్ళిద్దరు ఒక్కటై ఈ బీసీ ప్రజల మైండ్ను డైవర్ట్ చేసేందుకు రాజకీయపరమైన కుట్రలు పన్నుతా ఉన్నారా అన్నది మనకు తెలియాల్సిన అంశం. దయచేసి మిత్రులారా, తెలంగాణలో నిజంగా కల్వకుంట్ల ఫ్యామిలీ అండ్ నిజంగా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, కవితక్క కానీ అవినీతి చేసిందా చేయలే అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ నిజంగా అవినీతి చేసిందని మీరు అనుకుంటున్నారా? లేకపోతే అవినీతి చేయలేదనుకుంటే మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ అవినీతి జరిగితే, తెలంగాణలో అవినీతి జరిగితే రేవంత్ రెడ్డి సర్కార్ వీళ్ళని పట్టుకోవడంలో విఫలమవుతున్నదా? అది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.